Hi, this is Vijay Kesari and welcome to andhrapodcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఇప్పుడు నేను చెప్పబోయి చూస్తే ఇది కూడా ఆలోచించుకోకుండా ఎలా పాలసీ లాంచ్ చేస్తారో అని మీరు చూస్తారు. చూడండి, పబ్లిక్ సర్వీసెస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఎయిమింగ్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఇన్ గవర్నెన్స్ అండ్ సర్వీస్ డెలివరీ, గవర్నమెంట్ సర్వీసెస్ని పబ్లిక్కి తీసుకెళ్లే అప్లికేషన్స్లో డ్రోన్స్ని ఎలా వాడాలి అని చెప్పేసి a dedicated drone innovation officer will be appointed in each department to explore drone applications, particularly in real-time governance and delivery of government schemes. నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ డ్రోన్ అప్లికేషన్స్ ఏంటో ఎంటైర్ లాండ్రీ లిస్ట్ లేకుండా దానివల్ల మన స్టేట్కి బెనిఫిట్ ఏంటి, పాపులేషన్కి, గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ పాపులేషన్కి బెనిఫిట్ ఏంటి అండ్ కంపెనీస్కి పొటెన్షియల్ బెనిఫిట్ ఏంటి అనే యూస్ కేసెస్ డెవలప్ చేసుకోకుండా పాలసీ ఎలా లాంచ్ చేస్తారు? అంటే ఇది ఎంత షాకింగ్ థింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో ఇన్ని లక్షల ఎకరాల పంట పండిస్తూ ఉంటారు కదా ఎకరాల్లో. మన 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 స్టేట్లో ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. దాని మీద లెట్సే పెస్టిసైడ్సో ఈ ఫర్టిలైజర్సో ఈ చల్లడానికి స్ప్రే చేయడానికి మనకి లెట్సే ఒక 100 డ్రోన్లు కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 లక్ష డ్రోన్లో 2 లక్షల డ్రోన్లో కావాలనుకుందాం. ఇప్పుడు అన్ని లక్షల డ్రోన్ల మీద వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది? లెట్సే ఒక్కో డ్రోన్కి 5,000 అనుకుందాం. నేను జస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ చెప్తున్నా. ఆ ప్రొడక్షన్ కాస్ట్ మీద వాళ్ళు అమ్మేది ఎంత మార్కెట్కి? లెట్సే 10,000కి అమ్ముతున్నారు. అంటే 100% మార్జినల్ పెట్టుకొని అమ్ముతున్నారు. మన స్టేట్లో ఇంత పొటెన్షియల్ ఉంది. మనం వాళ్ళకి అంత మార్కెట్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకా ఇంత సబ్సిడీ ఇవ్వాలి, ఇంత ఇన్సెంటివ్స్ ఎందుకు ఇవ్వాలి? 5,000 వాళ్ళు 10,000 అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళకి 100% మార్జిన్ ఎంజాయ్ చేయ నువ్వు. అది ఫెసిలిటేట్ చేస్తున్నందుకు మనం గవర్నెన్స్ ఫార్మాట్లో వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో టు ద కంపెనీస్ వీ విల్ గివ్ దెమ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫాస్టర్ క్లియరెన్సెస్ యాజ్ పర్ దేర్ నీడ్. కానీ ఇన్సెంటివ్స్ మనం ఇచ్చే అవసరం లేదు, మనకు అంత పెద్ద మార్కెట్ ఉంది ఆల్రెడీ, సో మనం లూజ్ అవుతాం అనేది. ఇలాగా డ్రోన్ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా ఒక లాండ్రీ లిస్ట్ తయారు చేసి వాటి నుంచి వచ్చే పొటెన్షియల్ ఎంత అని చెప్పేసి రాసి ఫైనలైజ్ చేసుకోను కదా ఈ ఇండస్ట్రీ ఈ డ్రోన్ పాలసీ 4.0 అని చెప్పేసి రిలీజ్ చేయాల్సింది. అది చేయకుండా మేము ఇప్పుడు అంటున్నారేంటి, ఎ డెడికేటెడ్ డ్రోన్ ఇన్నోవేషన్ ఆఫీసర్ విల్ బీ అపాయింటెడ్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ టు ఎక్స్ప్లోర్ డ్రోన్ అప్లికేషన్స్. ఇప్పుడా పాలసీ లాంచ్ చేసేసాక? సార్ CBN సార్, మీ దృష్టికి ఇది ఎలా తీసుకొస్తున్నారో, ఎలా ప్రజెంట్ చేస్తున్నారో, మీరు దాని మీద అప్రూవల్స్ ఎలా ఇస్తున్నారో నాకు తెలియట్లేదు సార్. పాలసీ లాంచ్ చెయ్యక ముందు చేయాల్సినవి కదా సార్ ఈ యాక్టివిటీస్ అన్నీ. పాలసీ లాంచ్ చేశాక ఇప్పుడు డ్రోన్ ఇన్నోవేషన్ ఆఫీసర్ని పెట్టి అప్లికేషన్స్ అన్నీ తయారు చేసుకొచ్చాడు అనుకోండి, సార్ మనం అనవసరంగా ఇంత మార్కెట్ పొటెన్షియల్ పెట్టుకున్నాం ఇన్ని అప్లికేషన్స్, డ్రోన్ అప్లికేషన్స్లో, వాళ్ళకి అనవసరంగా మన మార్కెట్ని దారాదత్తం చేసేసినట్టు అయిపోయింది. మనం అంత ఇన్సెంటివ్స్ ఇచ్చే అవసరం లేదు. మన ఓన్ మార్కెట్లో స్టేట్ లెవెల్లో ఉన్న డిమాండ్ని కేటర్ చేయడానికి ఇంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి అనేది ఒక పాసిబుల్ సినారియో అయితే, ఇప్పుడు ఈ పాలసీ మంచి పాలసీ అనాలా లేకపోతే ఏమనాలి సార్? సో సార్, హీర్ ఇస్ మై కన్సర్న్. మీరు ఈ 4.0 పాలసీ అనేది అసలు విత్డ్రా చేసుకోండి. ఈ డ్రోన్ ఇన్నోవేషన్ ఆఫీసరో లేకపోతే ఎవరినో వాళ్ళని పెట్టి ముందు అసలు అప్లికేషన్స్ అన్నీ ఏంటి, మన పబ్లిక్ సర్వీసెస్లో ఎలా ఉపయోగపడతాయని చెప్పి డీటెయిల్డ్ అప్లికేషన్స్ రాసి ఈ మార్కెట్ని వాళ్ళు క్రాక్ చేయాలి అంటే ప్రైవేట్ ప్లేయర్స్కి వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది ఇందులోంచి, లేదా వాళ్ళు చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తుంటే మనం ఇంతవరకు సపోర్ట్ చేయగలం, ఇంతవరకు సపోర్ట్ చేయలేము అనే ఒక బిజినెస్ కేసు మీరు ప్రజెంట్ చేయకపోతే ఈ పాలసీ అనేది మీరు డిజైన్ చేసిన డ్రోన్ పాలసీ, ఎస్పెషల్లీ అమరావతి డ్రోన్ సమ్మిట్ అయిపోయిన ఒక 15 రోజుల తర్వాత రిలీజ్ చేసే ఈ పాలసీ ఇలా ఉంది కాబట్టి మీరు ఇట్లా రిలీజ్ చేసి ఉంటారు సార్. ఏమాత్రం ఒక ఎయిర్ టైట్ పాలసీ అట్రాక్టివ్గా లేకుండా ఇలా చేయడం వల్ల మీకు ఆ ల్యాగ్ వచ్చిందేమో. ఐ థింక్ దట్ కేమ్ ఇన్ ద బిగినింగ్ ఓన్లీ. నేను అమరావతి డ్రోన్ సమ్మిట్ మీద ఎపిసోడ్ చేశాను, అక్కడే నాకు ఈ స్మెల్ వచ్చింది. ఆన్ అ హైండ్ సైడ్ దిస్ సీమ్స్ టు బి ద కేస్ నౌ. సో ప్లీజ్ విత్డ్రా దిస్ అండ్ reformulate this after working out on all the potential drone applications in public services at least, right? So friends, that's my request to CBN Garu. నా కన్సర్న్ మీకు వ్యాలిడ్గా అనిపిస్తుంటే మీరు నాకు కామెంట్స్లో చెప్పండి, ఎస్ ప్లీజ్ విత్డ్రా దిస్ డ్రోన్ పాలసీ అండ్ రీవర్క్ అని చెప్పేసి. లేదు విజయ్ ఇవన్నీ కాదు, అసలు మనకి డ్రోన్లు ఇవన్నీ కాదు, ఆ నెంబర్స్ కావాలి, 40,000 ఉద్యోగాలు, 4 లక్షల జాబ్స్, ఇవన్నీ ఆ నెంబర్స్ చెప్పుకుంటే సరిపోద్ది హెడ్లైన్స్ కోసం. అసలు జరిగిందనేది ఎవరు పట్టించుకోరు, మేము కూడా పట్టించుకోము. మా ఇంట్లో జాబ్స్ రాపోయినా పర్లేదు, మనకు ఎవరికి డెవలప్మెంట్ రాపోయినా పర్లేదు, ఇయే కావాలి మనకి అని చెప్పేసి మీరంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, విత్ దాట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.